ఇది తీసుకోండి, ఇది గిన్నె 3 తీసుకోండి ఇంకో. అవి లేడీస్ కూడా కడతారా ఇంకో ఇలాంటివి కట్టుకునే వాళ్ళు. సో ఇప్పుడైతే చిన్నవి కట్టుకుంటున్నారు ట్రెండింగ్. సో ఇందాక ట్రాఫిక్ ఫోల్ ఇదైతే వచ్చిందనమాట, వెనక్కి జరపమన్నది, ఆ అమ్మ జరుపుతుంది అనమాట. సో అందరినీ జరిపిస్తుంది. ఇక్కడ తీసుకుంటున్నావు అది చూడు, కానీ ఇది కనిపించడు ఇంకో చిన్నగా ఉన్నది కదా. ఫైనల్గా అయితే ఈ 2 తీసుకున్నది, క్లిప్స్ ఉన్న రబ్బర్ బ్యాండ్. తాగవా? పోదామా ఇంటికి? అయిపోయిందని పని. హలో వాట్సాప్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే చెప్పుడి. రాఖీ అంటే ఏమర్థమవుతుంది? మేమైతే ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది కదా, వాళ్ళ అన్నయ్య వాళ్ళ కోసం రాఖీలు తీసుకుంటా. నన్ను బయటికి తీసుకపో రాఖీలు తీసుకోవద్దా, నేను మా అన్నయ్యలకు కట్టద్దా అని సావ దొబ్బుతుంది అన్నమాట. సో అందుకనే రాఖీలు తీసుకోవడానికి అయితే బయటికి పోతున్నాం. సో వరంగల్ చౌరస్తాకి వెళ్తున్నాం అనమాట. చౌరస్తా చూపిస్తాం. సో అక్కడ రాఖీలు చూపిస్తాం అన్నమాట. రాఖీలు తీసుకుంటాం. వీడియో అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. ఇప్పుడైతే మనం వెళ్దామా? చలో. సో గాయస్ ఫుల్ రష్ అన్నమాట. బ్యాక్ సైడ్ చూడండి. సో ఇక్కడ తీసుకుంటావా డింపో? తీసుకుంటావా? ఎట్లమ్మా రాకేష్, తీసుకుంటావా? ఇక్కడ చూపేయండి అమ్మ, మంచిగా చూపేయండి. ఎంత ఉంటుంది రేటు? 25. ఇది 50. ఇది 50 అంట, ఇది 25 అంట. ఇవి 25 అంట, ఇవి 50 అంట. బ్రాస్లైట్ టైప్ ఉన్నాయా? ఎంత పడుతుంది? 50 రూపాయలా? ఒకసారి చూడండి. ఇది బ్రాస్లెట్ టైప్ అన్నమాట. ఇది ఎంత పడుతుంది? 25. ఇది 50 కదా? ఇది 25 రూపాయలు. చాలా అదే తక్కువకి అమ్మా. ఒక ఎన్ని తీసుకుంటాడు ఇంకో? వేరేది ఇది చూడు ఒకసారి. సన్నగా ఉంటేనే మంచిగా ఉంటుంది. సన్నగా ఉంటేనే మంచిగా ఉంటుంది. ఆ వైట్లో తీసుకుంటావా? ఇది తీసుకోండి, ఇది గిన్నె 3 తీసుకోండి ఇంకో. అవి లేడీస్ కూడా కడతారా ఇంకో? ఇవి పెద్దయా చిన్నయా? ఇంతమంది తీసినాయి చూపియరా ఒకసారి? అవి తీసుకో. ఇవి ఎంతమ్మా ఒకటి? 10 రూపాయలు ఒకటి. 10 రూపీస్. అవి 3 ఇవి 3 తీసుకుంటున్నావా? చాలా. అవి 3 ఇవి 3 ఇవ్వండి. సో ఫైనల్గా ఇవి 3 అవి 3 తీసుకున్నది. ఇవి వాళ్ళ అన్నలకి, అవి వాళ్ళ వదినలకి. సో చూడండి, ఇవి బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఒకప్పుడు పెద్దవి కట్టుకునే వాళ్ళు ఇలాంటి, కానీ ఇప్పుడైతే ఇలాంటివి కట్టుకునే వాళ్ళు. సో ఇప్పుడైతే చిన్నవి కట్టుకుంటున్నారు ట్రెండింగ్. నిండుగా కనబడాలా? మేము వాళ్ళ చేతులు పెద్దవి కదా, మా అన్నల చేతులు పెద్ద, అప్పటి చేతులు పెద్ద చేతులకి అవి కనబడాయంటావా? అందుకనే చూసాను. సో ఇందాక ట్రాఫిక్ ఫోల్ ఇదైతే వచ్చిందనమాట, వెనక్కి జరపమన్నది, ఆ అమ్మ జరుపుతుంది అనమాట. సో అందరినీ జరిపిస్తుంది ఇక్కడ. సో ఇది తీసుకుంటావా ఇంకో?
వరంగల్ చౌరస్తాలో చాలా రష్ అయితే ఉంది. సో చాలా అంటే చాలా మంది ఉన్నారు అనమాట. పండగ సీజన్ కాబట్టి చాలా మంది ఉన్నారు. చూడండి ఫుల్ అంటే ఫుల్ రష్ అనమాట. సో ఇప్పుడైతే క్లిప్స్ తీసుకోవడానికి వచ్చింది 20. సో ఇక్కడైతే చైన్స్ క్లిప్స్ అన్నీ ఉన్నాయి. ఇది తీసుకున్నాను నింపు ఓయ్ ఇది తీసుకున్నాను. సో క్లిప్స్ ఇక్కడ చూడండి, లేడీకి సంబంధించిన క్లిప్స్, కమ్మలు, చైన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట. రిబ్బన్ పెయింట్స్, బ్యాంగిల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట. అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది కదా. కానీ పూసలతో ఆడంటారా ఆయన? ఏమంటారు ఏంబో? పూసలదే అంటారు కానీ బాగాలేదా? సో ఏది నచ్చట్లేదు తనకైతే. అన్నీ మంచిగా ఉన్నాయి కానీ ఏది నచ్చట్లేదు. తీసుకుంటున్నావా అది? చూడు కానీ ఇది కనిపించడు ఇంపు, చిన్నగా ఉన్నది కదా. కానీ బాగుంది కానీ కనిపించదు. ఫైనల్గా అయితే ఈ 2 తీసుకున్నది, క్లిప్స్ ఉన్న రబ్బర్ బ్యాండ్. ఎంత 50 వీటికి? ఈ చైన్లన్నీ చూసి చూసి లాస్ట్కి తీసుకున్నది అనమాట. మొత్తానికి అయితే జ్యూస్ పాయింట్ దగ్గరికి వచ్చినాం. సో టెంపో అయితే జ్యూస్ తాగింది, ఇక్కడ తాగింది, అడపై నీళ్ళు ఉంటుంది. బాగా అంటే బాగా నీరసం అవుతుంది అన్నది ఫైనల్గా జ్యూస్ తోటి ఎండిద్దామని అనుకుంటున్నాం. సో జ్యూస్ తాగు. ఇందాక ఒక గొడవ అయింది కదా డేమో, చూసినావా ఆయన? పాపం ఆమెకి ఆకలైనట్టున్నది, తాగింది కదా, పైసలు లేని కావచ్చు కదా. సో చూడండి ఇది జ్యూస్ పాయింట్. సో ఇక్కడికి చాలామంది వచ్చి తాగుతారు అన్నమాట. చౌరస్తాలో మూల మీద ఉంటుంది. తాగవా? పోదామా ఇంటికి? అయిపోయిందా నీ పని?